మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుని స్తుతిద్దామా. మహోన్నతుడైన తండ్రి, సర్వోన్నతుడైన మా గొప్ప దేవా, నీకు వందనాలు. దేవా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మా ప్రియ బిడ్డలందరినీ అయా మీరు దీవించండి. ఈ వాక్యాన్ని వింటున్న వారిని, ఆయా దూర ప్రాంతంలో విదేశాల్లో ఉన్న మా బిడ్డలను ఆయా మీ ఆశీర్వాదాలతో నింపండి. వారి ప్రతి అవసరతలు తీర్చండి. నువ్వు నమ్మదగిన దేవుడు గనక నమ్మకమైన దీవులతో కప్పి మహిమను పొందమని అడుగుచు, దేవా, ఇదిగో నీ ఉన్నత నామములు, నీ అద్వితీయమైన నామములు, నీ ఆశ్చర్యకరమైన నామములు, దేవా, వీరి ప్రతి అవసరత తీర్చండి. యేసు నామములోనే వీరి అవసరతలు తీర్చండి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గనుడా, ఘనకార్యాలు చేయవాడు నీవు. అద్భుతకరుడా, అద్భుత కార్యాలు చేయవాడు నీవు. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేయవాడు నీవై ఉన్నావు కనుక సహాయం చేయమని అయా నీ కృపాస్థలకు అప్పగిస్తూ విశ్వాసము తడిపుని నామ తండ్రి, ఆమేన్. ఇదేనా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుతూ ఉన్నాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన ఈ పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 19వ వచనం వరకు ఉన్న ఈ లేఖన భాగంలో మనము ఒక ప్రార్థన గురించి చూస్తూ ఉన్నాం. పౌలు మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోకాళ్ళ అనుభవం మనకెంతో శ్రేష్టమైనది. పరలోకపు ఆశీర్వాదాలను మనం పొందుకునేలాగా ఈ అనుభవం తీసుకొస్తూ ఉన్నది. ఏ వ్యక్తి అయితే మోకాళ్ళ మీద ఉండి మరి ఆకాశమందున్న ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు అర్పించి వారి బలహీనతలు ఒప్పుకొని ఆయన సన్నిధిలో గోజాడతారో దేవుడు వారి ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అందుకని ఇక్కడ మోకాళ్ళ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఎందుకు ఆయన మోకాళ్ళ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఎవరి కొరకు ఆయన మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాడు, ఈ 2 ప్రశ్నలు మనం వేసుకున్నాం. ఎందుకొరకు ఆయన మోకాళ్ళ మీద ఉన్నాడు, ఎవరి కొరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు నీవు కానీ నేను కానీ మన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసామంటే మనం ఎందుకొరకు చేస్తామో మనకు తెలుసు. మన యొక్క అవసరతల కొరకు, అలాగే ఎవరి కొరకు అంటే మన కొరకే చేసుకుంటాం. కానీ ఇక్కడ పౌలు తన కొరకు ప్రార్థన చేయట్లేదు, అలాగే తన అవసరతల కొరకు ఆయన ప్రార్థన చేయట్లేదు. ఆయన యొక్క ప్రార్థనలో ఏమున్నదో మనం ఇక్కడ చూద్దాం. ఆయన ఎందుకొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, ఆత్మశక్తి చేత నింపబడుట కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసులైనటువంటి వారు క్రీస్తు కొరకే ఏ వ్యక్తులైతే పట్టబడ్డారో ఆ పట్టబడిన వ్యక్తులు వారి అంతరంగములో ఆ పరిశుద్ధత కొరకే, వారి అంతరంగములో దేవుని యొక్క ఆత్మ చేత వారు నింపబడి ఉండుట కొరకే ఆత్మశక్తి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అనగా పరిశుద్ధాత్మ నింపుదల కొరకై ప్రార్థిస్తూ ఉన్నారు. కాబట్టి నీవు నేను మనము మన యొక్క కుటుంబం దేవుని యొక్క సన్నిధిలో మోకరించిందంటే మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే దేవుని యొక్క శక్తితో మనం నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడాలి. అలా ఆ ఆత్మశక్తి చేత నింపబడటం కొరకై మనం ప్రార్థించే వారంగా ఉండాలి. మన ఆలోచనలు కానీ, మన మనోభావాలు కానీ, మన ఉద్దేశాలు కానీ ప్రభు యొక్క ఆధీనంలో ఉండినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ పౌలు అదే రీతిగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? ప్రతి కుటుంబం కొరకు, ప్రతి బిడ్డ కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతరంగ పురుషుని యందు ఆ శక్తి కలిగి వారి ఆత్మలో బలపడాలని ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా అక్కడ ఏమున్నది? హృదయములో
విశ్వాసంతో నింపబడాలి. వారందరూ కూడా క్రీస్తునందు విశ్వాసంతో నింపబడాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. మోకాళ్ళపై ఉండి ఆయన ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించాడో, అలాగే ఎఫెసీ పట్టణంలో సువార్తకి ఎంతమంది అయితే లోబడి ఉన్నారో వారందరూ దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడాలని, రెండవదిగా వారి హృదయము క్రీస్తునందుల విశ్వాసముతో నింపబడాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే ఆయన యొక్క ప్రార్థన వారు సంపూర్ణులుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. అంటే పరిపూర్ణమైన వ్యక్తులుగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు. వారు సంపూర్ణులు కావాలి ప్రభునందు. అలాగే నాలుగవదిగా అక్కడ చూస్తే వారు ప్రేమలో వేరు పారిన వారే, అనగా వారిలో ఉన్న ప్రేమ మళ్ళా ఇంకొక వ్యక్తికి ప్రేమ అందించాలి. వేరు పారడం అంటే మనం అంటు కడతా ఉంటాం. ఆ గులాబీ మొక్కకి అంటు కడతాం, అది ఇంకో మొక్క అయింది అంటే ఈ మొదటి మొక్కలో నుండి మరి ఒక మొక్క వస్తుంది. అలాగే మనం ఏ ప్రేమనైతే పొందుకున్నామో ఆ ప్రేమ ఇతరులో కూడా ప్రవహించినట్లుగా, వారు ఆ ప్రేమని ప్రవహింపజేసే వారుగా ఉండినట్లు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా వ్రాయబడుతున్నది. మనం అపోస్తుల కార్యములో మనం చూస్తే ఇలా ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తులు, విశ్వాసముతో నింపబడిన వ్యక్తులు, వారు సంపూర్ణులైనటువంటి వ్యక్తులు, మనం స్టెఫనును గురించి మనం చదువుకుంటాం. అతడు ఆత్మచేత నిండుకొని విశ్వాసముతో నిండుకొని మనం చదువుకుంటాం. అలాగే బర్నబా అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 5-8 వచనాల్లో స్టెఫను గురించి చదువుతాం. అలాగే బర్నబా గురించి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 24వ వచనంలో చదువుతాం. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై అనే మాట చదువుతూ ఉంటాం. కనుక మనం దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి, అలాగే మన దేవుని యొక్క ప్రేమతో నింపబడాలి, అలాగే మనం ఆ విశ్వాసంతో నింపబడాలి. మనం వీటిలో మనం సంపూర్ణులం కావాలి అని ఈ యొక్క అపోస్తులైన పౌలు ఆ విశ్వాసులైన వారి కొరకు, క్రీస్తు రక్షణలోకి వచ్చిన వారి కొరకే, క్రీస్తు రక్తముతో కడగబడిన వారి కొరకే ఆయన మోకాళ్ళపై ఉండి ప్రార్థిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఆ తర్వాత ఈ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3-6 వచనాలు మనం చదివితే అక్కడ సంతోషకరమైన ప్రార్థన కనపడతా ఉంది. ఆయన సంతోషంతో ప్రార్థన చేస్తున్నారు. ఎలాంటి సంతోషం, ఏ సంతోషం ఆయన ప్రార్థన చేసేదంటే, మనకి సంతోషం ఎప్పుడంటే మనం ఏదన్నా అడిగాం దేవుణ్ణి, ఉదాహరణకి 1 లక్ష రూపాయలు డబ్బులు కావాలని ప్రార్థన చేశాం. ఆ 1 లక్ష రూపాయలు డబ్బులు కలిగి వచ్చినాయి అనుకోండి, మనం సంతోషిస్తాం. ఉద్యోగం వస్తే సంతోషిస్తాం, పిల్లలు పుడితే సంతోషిస్తాం, వ్యాపారంలో అభివృద్ధి వస్తే సంతోషిస్తాం. కానీ ఆయన అలాంటి సంతోషాన్ని గురించి ప్రార్థన చేయట్లా, అలాంటి సంతోషాన్ని బట్టి ఆయన ప్రార్థన చేయట్లా. ఆయన చేసే ఆ ప్రార్థన ఏంటంటే చూడండి, అక్కడ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలోనికి మనం వెళ్తే 1వ అధ్యాయము 3వ వచనములో, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారయ్యుండుట చూచి మీలో ఈ సక్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తం నేను చేయి ప్రతి ప్రార్థనలు ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. ఎందుకంటే ఈయన సంతోషం ఆత్మవరాల్లో ఒకటి. మా గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో సంతోషాన్ని గురించి వ్రాయబడింది. వీరు క్రీస్తుతో పాలువారై ఉన్నందుకు సంతోషం అంట, పరిచర్యలో పాలు భాగస్థులైనందుకు సంతోషం, అలాగే క్రీస్తు యొక్క 2వ రాకడ వరకు వారు నిరీక్షణతో నింపబడినట్లుగా వారు నిరీక్షణతో జీవిస్తూ ఉన్నందుకే సంతోషం. అలాగే వారి ఎడల కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిస్తా ఉన్నారు. ఎందుకంటే వారు స్థిరంగా ఉన్నారు, వారు ఆ దేవుని కొరకు నిలబడి ఉన్నారు, శ్రమలో వేదంలో వారు నిలబడి ఉన్నారు, పరిస్థితులు బట్టి వారి అవిశ్వాసానికి గురి కాకుండా వారు నిలబడి ఉన్నారు. అలాగే వారి యొక్క భక్తి జీవితాన్ని వారు కాపాడుకుంటూ ఉన్నారు. మరి శ్రమలో కూడా అన్ని విషయాల్లో బలహీనతలో కూడా వారు సంతోషంగా ఉన్నారు. మరి పౌలు చెరసాల్లో ఉన్నాడు, ఆయన చెరసాల్లో వేయబడిన వీరు మరి పౌలు కొరకు ప్రార్థన చేస్తూనే వీరు కూడా ఏం చేస్తున్నారు, ఆ సువార్తని ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా వారు ప్రకటిస్తూ ఉన్నారు, ఆయనకు సాక్షులుగా ఉన్నారు. అయ్యో మనకు బోధించిన వ్యక్తే జైల్లో వేయబడ్డాడు కదా, మనల్ని కూడా జైల్లో వేస్తారేమో కనుక మనం ఇంట్లో కూర్చున్నాం అని వారు ఇంట్లో కూర్చోలేదు.
అందుకనే వారి యొక్క జీవితాన్ని చూసిన వారి విశ్వాసాన్ని, వారి పాలుభాగస్తులై సువార్త ప్రకటించడాన్ని, అలాగే క్రీస్తులో వారు నమ్మకంగా ఉండటాన్ని బట్టి ఆయనకు ఆనందం కలిగింది, సంతోషం కలిగింది. ఆ కింద ఆ వచనాలన్నీ మనం చదువుతుంటే వారు స్థిరంగా ఉన్నందుకై, ఆ కృపలో ఆయనతో పాలుభాగస్తులైనందుకై ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. అందుకనే ఆ సంతోషంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మన దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక అపోస్తుడైనటువంటి పౌలు మరి ఇక్కడ మనం చూసినట్లయితే రెండు విషయాలు. ఒకటి, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆయన సంతోషంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం మందు నీవు నేను కూడా మోకాళ్ళ అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు మనం సంతోషం అనే అనుభవంలోనికి మనం వెళ్ళగలుగుతాం. ఎందుకంటే మోకాళ్ళ అనుభవం ద్వారా మనం దేవుని ఏది అడిగామో అది అనుగ్రహిస్తాడు. అది అనుగ్రహించబడిన మనం సంతోషంతో నింపబడతాం. అలాంటి సంతోషంతో కృతజ్ఞతాస్తుతి ప్రార్థన చేసే వారంగా మన దేవుని ఎదుట ఉంటాం. అనగా మన ప్రార్థన అంశాలు స్తుతి అంశాలుగా మార్చబడతాయి. అట్టి ప్రార్థన దేవుని సన్నిధిలో మనం చేద్దాం, మహిమను పొందుదాం. దేవానికి వందనాలు. ఇరుగు ఈ కొద్ది మాటలు మా అందరి వెనుకల్లో దీవించి, ఇరుగు మా బిడ్డలను మోకాళ్ళ ప్రార్థన అనుభవంలోనికి నడిపించి, తద్వారా వారి సమస్యలు, వారి బంధకాలు, వారి బలహీనతల నుండి విడిపించి నెమ్మది, సంతోషము, సమాధానం, ఆశీర్వాదముతో నింపి నీ రాకడకు ఆయత్తపరచమని, గనుడ ఘనకార్యాలు జరిగించమని యేసు నామములో విశ్వాసముతో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదా మీతో ఉండి దీవించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.